ఆలె నరేంద్ర ఆశయాలను ఆయన పోరాటాల స్ఫూర్తిని ముందుకు తీసుకువెళ్తామన్నారు బీజేపీ నేతలు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆలె నరేంద్ర వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలతో నివాళులు అర్పించారు. ఆపరేషన్ సింధూర్లో బీఎస్ఎఫ్ పోరాటం అద్వితీయమన్నారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ బీఎస్ఎఫ్ జవాన్ల భద్రతే తమకు ముఖ్యమని తెలిపారు. ఆలె నరేంద్ర ఆశయాలను ఆయన పోరాటాల స్ఫూర్తిని ముందుకు తీసుకువెళ్తామన్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆలె నరేందర్ వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలతో నివాళులు అర్పించారు రామచంద్రరావు, పార్టీ నేతలు. ఆలె నరేంద్ర తెలంగాణ ఆశయ సాధన కోసం ప్రత్యేక పార్టీ పెట్టిన నాయకుడని చెప్పారు రామచంద్రరావు. గతంలో సీనియర్ నాయకులుగా, పార్టీ ఎమ్మెల్యేగా మరి తెలంగాణ కోసం పోరాడి తెలంగాణ ఉద్యమంలో పాల్గొని తెలంగాణ కోసమే ఒక సపరేట్ పార్టీ పెట్టి తెలంగాణ ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోయి ఎంపీగా గెలిచి మంత్రి అయి తెలంగాణ ఉద్యమంలో ముందు స్థానంలో ఉన్నటువంటి టైగర్ నరేంద్ర గారు ఈరోజు వారి యొక్క 12వ వర్ధంతి నాడు వారికి శ్రద్ధాంజలి అర్పించడం జరిగింది. మంచు పర్వతాలు, క్లిష్టమైన వాతావరణంలో బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ సిబ్బంది అందిస్తున్న సేవలు అద్వితీయమని చెప్పారు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్. ఆపరేషన్ సింధూర్లో బీఎస్ఎఫ్ పోరాటం అద్వితీయమన్నారు. బీఎస్ఎఫ్ జవాన్ల భద్రతే తమకు ముఖ్యమన్నారు. బీఎస్ఎఫ్ కి పూర్తి స్థాయిలో సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు. దాల్ లేక్ లో కాసేపు బోట్లో ప్రయాణించారు బండి సంజయ్. గ్రామీణ ప్రాంతం యువతను క్రీడల వైపు ప్రోత్సహించి వారిలోని ప్రతిభను వెలికితీసేందుకు క్రీడా పోటీలు నిర్వహిస్తున్నట్టు తెలిపారు ఎంపీ డీకే అరుణ. నారాయణపేట మినీ స్టేడియం గ్రౌండ్ లో ఏర్పాటు చేసిన ప్రధానమంత్రి ఖేల్ సంసద్ మహోత్సవ్ క్రీడా పోటీలకు ఎంపీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. క్రీడాకారులకు క్రికెట్ కిట్లు అందజేశారు. పోటీలను ప్రారంభించి సరదాగా క్రికెట్ ఆడారు. యువతను క్రీడాకారులుగా తయారు చేసేందుకు ప్రధాని మోదీ దేశవ్యాప్తంగా క్రీడా పోటీలు ఏర్పాటు చేశారని తెలిపారు డీకే అరుణ. ఈ క్రీడల ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో క్రీడాకారులందరికీ మండల స్థాయిలో, ఆ పై స్థాయిలో కూడా క్రీడలను నిర్వహించి, ఆ తర్వాత పై స్థాయిలో పార్లమెంట్ స్థాయిలో క్రీడలు నిర్వహించి వారి లోపల ఉన్నటువంటి ఆ క్రీడాకారుల టాలెంట్ని బయటికి తీసుకురావాలని, వారిని అందరినీ కూడా ప్రోత్సహించి భారతదేశం ప్రపంచ క్రీడల్లో కూడా భారతదేశం ముందుండాలని. పటాన్చెరు నడిబొడ్డున ఉన్న జిల్లా పరిషత్ హైస్కూల్ స్థలం కబ్జా చేసేందుకు యత్నిస్తున్నారని ఆరోపించారు ఎంపీ రఘునందన్ రావు. ఇందులో భాగంగానే పాఠశాల భవనాన్ని రాత్రికి రాత్రి కూల్చివేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ అంశంలో మెదక్ జిల్లా కలెక్టర్ తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. జాతీయ రహదారి విస్తరణకు పాఠశాల అడ్డుగా లేకున్నా ఎందుకు కూల్చివేశారని ప్రశ్నించారు. సమగ్ర విచారణ జరిపించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ బాలుర పాఠశాలని మెయింటైన్ చేస్తుంటే కొంతమంది వ్యక్తులు అధికారులను తప్పుదోవ పట్టించి ఆ భూమిని కబ్జా చేయాలని రాత్రికి రాత్రి కూలగొట్టడం జరిగింది. నేషనల్ హైవే మీద జరుగుతున్న ఈ తతంగానికి ఆ రోజు రాత్రి జిల్లా కలెక్టర్ గారికి ఫోన్ చేసినాం, డీసీపీ గారికి ఫోన్ చేసినాం. పోలీసు ఉన్నతాధికారులు జోక్యం చేసుకున్న తర్వాతనే ఆ రాత్రి అక్కడి నుంచి మిషనరీ బయటకు పోయింది తప్ప అంతకుముందు పోలేదు. సీఎం రేవంత్ రెడ్డి ఫండింగ్ తోనే కవిత కొత్త పార్టీ పెడుతుందన్నారు నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్. రాష్ట్రంలో బీసీల మద్దతుతో బీజేపీ పుంజుకుంటుందనే భయంతోనే కవిత పార్టీకి రేవంత్ స్పాన్సర్ చేస్తున్నారన్నారు. వైఎస్ అని చెప్పుకుంటూ రేవంత్ వైఎస్ఆర్ పేరు చెడగొడుతున్నారని విమర్శించారు. సీనియర్ నేత జీవన్ రెడ్డి తొందరపడి పార్టీ మారుతున్నారని అన్నారు అరవింద్. కొత్త పార్టీలో జాయిన్ అవుతారు. ఈయనతో అన్న కూడా ఈ పార్టీలో కూడా జాయిన్ అవుతారు. కండవ రెడీ అయినట్టుంది. రేవంత్ స్పాన్సర్డ్. ఈమె బీసీ నినాదం పట్టింది. అది మధ్య బీసీల ఓటు ఎక్కువ. బీజేపీని ఎదగనియొద్దు, బీజేపీ ఎదుగుతే టక్కనే ఎదుగుతుంది. బీజేపీ వాతావరణం రాష్ట్రంలో మార్చడానికి పెద్ద సమయం పట్టదు. ఆ ముందు జాగ్రత్త చర్య ఈమె వచ్చి బీసీ ఓటు చీల్స్తుందట. ఈయన ప్లానింగ్ ఇట్లుంటుంది. బీజేపీ మొన్న ఢిల్లీ ఎలక్షన్ చూసి వచ్చిన అందులో 25% చేస్తే ఈడ 119లో 99 సీట్లు వస్తాయి బీజేపీ. దేశంలో ఆహార కల్తీలో తెలంగాణ మొదటి స్థానంలో ఉందని ఆరోపించారు బీజేపీ ఎమ్మెల్సీ అంజిరెడ్డి. 84% కల్తీ ఆహారం ఉన్నట్లు నివేదికలు చెబుతున్నాయని విమర్శించారు. సీఎం రేవంత్ కల్తీ చేస్తున్న వారి అంశంలో కఠినంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందన్నారు.